హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య టాక్స్. సో ఈరోజు వీడియోలో నేనైతే నా జర్నీ గురించి మాట్లాడుతున్నాను. నా జర్నీ అయితే సెప్టెంబర్ 2023లో స్టార్ట్ అయింది. సో నేను యూకే ఎందుకు వచ్చాను, నాట్ అదర్ కంట్రీస్ అంటే, నిజం చెప్పాలంటే నేను ఐఎల్స్ రాశాను. లైక్ 3 టైమ్స్ రాశాను. లైక్ 6.5 రాలేదు, 6 వచ్చింది. ఒకసారి ఏమో 5.5 వచ్చింది. సో ఐ గాట్ ఫ్రస్ట్రేటెడ్ అనమాట. నాకు రీడింగ్లో ఎప్పుడు తక్కువ వచ్చేది. ఐ డోంట్ నో వై. చాలా ప్రాక్టీస్ చేసిన వచ్చేది కాదు. సో ఆఫ్టర్ దట్ నేను కెనడాకి అప్లై చేశాను. బట్ వాళ్ళు 6.5 ఉండాలి కెనడాకి. అండ్ ఆఫ్టర్ దట్ యూఎస్కి కూడా అప్లై చేశాను. బట్ అంతవరకు ప్రాసెస్ వర్క్ రాలేదు. కన్సల్టెన్స్ వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు యూఎస్ దానికి. వాళ్ళు వితౌట్ ఐఎల్స్ తీసుకెళ్తామని చెప్పి ఏదో చెప్పారు. ఇట్స్ ఎ స్కామ్ అనమాట. వేరే వాళ్ళని నేను కనుక్కుంటే అలా ఏమి ఉండదు దివ్య అని చెప్పి అన్నారు, వేరే కన్సల్టెన్సీ అన్న వాళ్ళని కనుక్కుంటే. సో ఆఫ్టర్ దట్ నేను ఇంకా మా ఫ్రెండ్ అయితే ఒక అమ్మాయి యూకే వచ్చింది, విత్ హస్బెండ్ వచ్చింది. ఇక తను వెళ్ళింది కదా, యాక్చువల్గా అయితే మేము ఇద్దరం వెళ్దాం అనుకున్నాము. తనకి పెళ్ళి అయిపోయి తను వచ్చేసింది. సో నేను కూడా ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి ఐ స్టార్టెడ్ ప్రాసెస్ అనమాట. సో తను నాకంటే 6 మంత్స్ 8 మంత్స్ ముందు వచ్చింది. తను వచ్చాక నేను వచ్చాను. నేను 2023 సెప్టెంబర్లో వచ్చాను. సెప్టెంబర్ ఇంటేక్ వచ్చాను. సో సెప్టెంబర్ ఇంటేక్కి రావాలంటే 6 మంత్స్ ముందే ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. నేనైతే మార్చ్లో స్టార్ట్ చేశాను. సో మార్చ్లో అడ్మిషన్స్ ఓపెన్ కాగానే నేనైతే బీఎస్సీ అనమాట, బీఎస్సీ ఫ్రమ్ ఆంధ్ర మహిళా సభ ఇన్ హైదరాబాద్. సో నేనైతే ఫుడ్ సైన్స్ తీసుకున్నాను. టీ సైడ్ యూనివర్సిటీలో, టీ సైడ్ ఇన్ మిడిల్స్బ్రో ఫుడ్ సైన్స్ తీసుకున్నాను. సో వై టీ సైడ్ ఎందుకు తీసుకున్నానంటే నాకు అక్కడ డబ్బులు లేవన్నమాట. సో సో ఇక్కడ టీసైడ్లో మాత్రం ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. 6 ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి అనమాట. అట్లా ఒకసారి 2 lakhs, ఒకసారి 1 lakh అలా పే చేయొచ్చు అనమాట. ఆఫ్టర్ దాట్ అందుకని చెప్పి నేను టీసైడ్ తీసుకున్నాను. అండ్ టీసైడ్లో ఫుడ్ సైన్స్ ఉంది. సో విచ్ ఇస్ రిలేటెడ్ టు మై స్టడీస్. సో అందుకని చెప్పేసి నేను తీసేసుకున్నాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉందన్నమాట, తెలిసిన అమ్మాయి. సో అందుకని చెప్పి ఇంకా ఓకే పర్లేదు, ఇక్కడ ఉండొచ్చు, హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారని చెప్పేసి తీసుకున్నాను. సో ఎలా ప్రాసెస్ చేశానంటే, ఫస్ట్ అయితే మార్చ్లో అప్లై చేశాను. అప్లికేషన్ పంపిస్తాం మన కాలేజ్కి. సో మన ఎలిజిబిలిటీ అంటే అట్లీస్ట్ నీకు డిగ్రీ ఉండాలి, డిప్లొమాతో మాత్రం కాదు. ఎందుకంటే నేను చూశాను కొందరు రిజెక్ట్ అయ్యాయి. డిప్లొమాస్ పనికిరావు, మోస్ట్లీ డిగ్రీ ఉండాలి. 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆఫ్టర్ దాట్ ఉన్నాక మనమైతే కాలేజ్కి అయితే పంపిస్తాం లెటరు. అప్లికేషన్ పంపించాక ఒక 3 weeksలో నీకు అడ్మిషన్ లెటర్ వస్తుంది. అడ్మిషన్ లెటర్, ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్ టు దట్, ఇఫ్ యూఆర్ ఓకే ఫర్ ద కోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే నీకు ఇంగ్లీష్లో పక్కా 75 అబోవ్ ఉండాలి, లేకపోతే ఐఎల్స్ నువ్వు రాయాల్సిందే. అప్పుడైతే ఐఎల్స్ రాయాల్సిందే. నాకు తెలిసి ఇప్పుడు ఇంకా రూల్స్ స్ట్రిక్ట్ అయి ఉండొచ్చు, ఐఎల్స్ రాయాలి. కొన్ని యూనివర్సిటీస్ మాత్రం పక్కా ఐఎల్స్ ఉండాలి, యూనివర్సిటీ ఆఫ్ లండన్ సంథింగ్. అంటే అక్కడ వాళ్ళైతే పక్కా ఐఎల్స్ ఉంటుంది. ఐఎల్స్ లేకపోతే మేబీ ఇంటర్వ్యూ అని ఉంటుంది కావచ్చు. సో నాకైతే 75 అబోవ్ ఉంది ఇంగ్లీష్లో, 80 ఉందనుకుంటా ఇంటర్ ఇంగ్లీష్లో. సో నేనైతే అప్లై చేశాను, ఎలిజిబిలిటీ అయిపోయింది, నాకైతే అడ్మిషన్ లెటర్ వచ్చేసింది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. వచ్చాక మళ్ళీ నాకు అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వచ్చింది. అది అయిపోయాక మళ్ళీ అన్కండిషనల్ ఆఫర్ లెటర్ వస్తుంది అనమాట. సో అన్కండిషనల్ రాగానే మనమైతే ఇంకా రెడీ అయిపోవాలి, ప్రాసెస్కి రెడీ అయిపోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ దిల్ సెండ్ ద కండిషనల్ ఆఫర్ లెటర్. సో కండిషన్స్ ఏంటనేది వాడు స్పెసిఫై చేస్తాడు ఇన్ ద లెటర్లో. సో ఎవ్రీథింగ్ నీకు మెయిల్ వస్తాయి. అండ్ కన్సల్టెన్సీ విచ్ అప్లై, వాళ్ళైతే కన్సల్టెన్సీ వాళ్ళు నీకు ఎవ్రీ టైం అప్డేట్ ఇస్తారు. మోస్ట్లీ ఫస్ట్ అయితే కన్సల్టెన్సీ వాళ్ళకి మెయిల్కి వస్తుంది, తర్వాత వాళ్ళు నీకు ఫార్వర్డ్ చేస్తారు, డైరెక్ట్ నీ మెయిల్కి రాదు. సో ఆఫ్టర్ దాట్ అప్లై చేశాక లెటర్ వస్తుంది, పక్క లెటర్ వస్తుంది. లెటర్ వచ్చాక దెన్ యూ కెన్ రెడీ ఫర్ యువర్ ఫండ్స్. డబ్బులు అరేంజ్ చేసుకోవాలి, ఎందుకంటే నీ అకౌంట్లో లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్యూషన్ ఫీ అవి చూపించాలన్నమాట. సో అరేంజ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దాట్ నీకు క్యాష్ అని ఒక లెటర్ పంపిస్తారు అనమాట. క్యాష్ అంటే ఎంట్రీ ఫర్ ఇక్కడ. క్యాష్ ఫుల్ ఫామ్ వచ్చేసి సర్టిఫికేట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ స్టడీస్ అనమాట. సర్టిఫికేట్ ఆఫ్ యాక్సెప్ట్ ఆఫ్ స్టడీస్. సో అదైతే నీకు పంపిస్తారు. అక్కడ నీకు నెంబర్ ఉంటుంది, క్యాష్ నెంబర్ ఉంటుంది. అది నువ్వు అప్లికేషన్ ఫామ్లో పెట్టాలి, ఆ క్యాష్ నెంబర్ వచ్చేసి. తర్వాత ఇది అయిపోయాక నీకు టెల్ట్ ఎగ్జామ్ ఉంటుంది. మా టీసైడ్ వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ టెల్ట్ ఎగ్జామ్. సో టెల్ట్ ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయంటే నీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ, నీ లిజనింగ్ స్కిల్స్, నీ స్పీకింగ్ స్కిల్స్, ఇవి చూస్తారనమాట. సో అట్లీస్ట్ యూ షుడ్ గెట్ 75% ఇన్ యూర్ టెల్ట్. సో ఈ ఇంటర్వ్యూ వచ్చేసి స్కైప్లో తీసుకుంటారు. ఇంటర్వ్యూ అయిపోయినాక నెక్స్ట్ డేనే మీకు అప్డేట్ వస్తుంది, టెల్ట్ రిజల్ట్ వస్తుంది. అది కూడా నీకు కన్సల్టెన్సీ వాళ్ళే పెడతారు, నీకు డైరెక్ట్ రాదు, మోస్ట్లీ వాళ్ళ మెయిల్కే వస్తుంది.
సో టెల్ట్లో 75 కంటే తక్కువ వస్తే నాకు తెలిసి మళ్ళీ టెల్ట్ ఇవ్వాలి. సో అందుకే కొంచెం లేట్ అవుతుంది. అందుకే టెల్ట్ ప్రిపేర్ అవ్వాలి. అండ్ టెల్ట్లో వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే వై వై టీసెడ్ యూనివర్సిటీ అండ్ వై యూకే, ఎందుకు యూకే రావాలనుకుంటున్నావు, అండ్ వై డిడ్ యూ చూస్ ద కోర్స్, ఈ కోర్స్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు, అండ్ ఆఫ్టర్ దట్ నీకు ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు, లైక్ పేరెంట్సా, నువ్వు సొంతంగా ఫండ్ చేసుకుంటున్నావా అని చెప్పి అడుగుతారు. అండ్ స్టడీస్ అయిపోయాక ఇక్కడే ఉంటావా, ఇండియా వెళ్ళిపోతావా అని అడుగుతారు. సో బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అది కూడా నీకు కన్సల్టెన్సీ వాళ్ళే ఇస్తారు, లైక్ లిస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇస్తారు, నువ్వు ప్రిపేర్ కావచ్చు దానికి. అండ్ లైక్ సో ఆఫ్టర్ టెల్ట్ అయిపోతుంది. సో నువ్వు 1 month ఫండ్స్ చూపించాలి అకౌంట్లో. లైక్ సొంత ఫండ్స్ ఉంటే పర్లేదు, ఓకే లేవు మా దగ్గర లేవు అనుకుంటే మన దగ్గర ఫైనాన్షియల్స్ ఉంటారు, వాళ్ళే చూపిస్తారు అనమాట. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఆఫ్టర్ దట్ ఇన్సూరెన్స్ పే చేయాలి అండ్ వీసా డ్రాపింగ్కి మనీ పే చేయాలి. పే చేశాక నువ్వు ఎప్పుడైతే వీసా డ్రాప్ చేస్తావో, లైక్ ఆఫీస్కి వెళ్ళి, హైదరాబాద్లో అయితే మనకు పంజాగుట్టలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు డ్రాప్ చేయాలి. సో చేశాక నాకైతే 2 daysలో వచ్చేసింది స్టాండర్డ్ వీసా. ఇంకా లేదు తొందరగా నాదైతే మోస్ట్లీ అయితే స్టాండర్డ్ వీసా కాకుండా ప్రియారిటీ వీసాస్ ఉంటాయి. సో ప్రియారిటీ వీసా 1 weekలో వస్తుంది, స్టాండర్డ్ వీసా ఏమో 10 to 15 days, 1 month టైం పడుతుంది. బట్ నాకు స్టాండర్డ్ వీసానే 2 daysలో వచ్చేసింది. సో ఆఫ్టర్ దట్ ఐ స్టార్టెడ్ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్, అండ్ అలా నా జర్నీ అయిపోయింది. సో September 2nd నేను ఆఫీస్లో రిజైన్ చేశాను. దెన్ September 25th నేను ఇక్కడికి వచ్చాను. సో ఇట్స్ ఆల్మోస్ట్ 1 year జర్నీ. సో ఇంపార్టెంట్ నోట్ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇండియాలో కాకుండా వేరే కంట్రీస్కి రావాలి, స్టడీస్ చేయాలి, ఇక్కడ జాబ్స్ వస్తాయి, సో లైఫ్ బాగుంటుంది అని మాత్రం అనుకోకండి. లైఫ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. ఇనిషియల్ డేస్ చాలా వర్స్ట్గా ఉంటుంది, తర్వాత బాగుండొచ్చు. ఇప్పుడైతే నేను ఇనిషియల్ డేస్లో ఉన్నాం కాబట్టి చాలా వర్స్ట్ సిచ్యువేషన్ నుంచే వస్తున్నాము. సో నేనేమంటున్నా అంటే, పేరెంట్స్ వెల్ సెటిల్డ్ బాగానే ఉన్నారు, మాకు ఎంత డబ్బు ఖర్చు పెడతారు అని అనుకుంటే మాత్రం రండి, పర్లేదు, స్టడీస్ చేయండి, మాస్టర్స్ చేయండి, ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయండి, దెన్ ట్రై టు గెట్ ఎ జాబ్ హియర్. మళ్ళీ ఇండియా వెళ్ళండి, మీ ఇష్టం, లేదు ఇక్కడ సెటిల్ అయితే అవ్వచ్చు జాబ్ కొట్టుకొని, లేదా ఇండియా వెళ్ళిపోతా ఏమైనా బిజినెస్ చేసుకుంటా, లేకపోతే ఇండియాలో జాబ్ కొట్టుకుంటా అంటే దట్స్ నాట్ ప్రాబ్లం. బట్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయో, లైక్ వాళ్ళు మాత్రం 30 lakhs 20 lakhs పెట్టి లోన్స్ తీసుకొని వస్తున్నారు. ఇట్స్ రియలీ హారబుల్. అలాంటి అస్సలు చేయకండి. ఎందుకంటే ఇక్కడ నువ్వు సంపాదించేది కంటే లోన్ కట్టడమే ఎక్కువ ఉంటుంది. ఐ నో, ఎందుకంటే నేను చూసాను మా ఫ్రెండ్స్ కొందరు లోన్ తీసుకొని వచ్చారు. దట్స్ వద్దు. అంత లోన్లు 30 లక్షలు లోన్ తీసుకొచ్చే బదులు 30 లక్షలు ఇండియాలోనే పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దాని బదులు లైక్ మీ దగ్గర మనీ ఉన్నాయి, లైక్ 10 lakhs ఉన్నాయి, 15 lakhs ఉన్నాయి చేతిలో, సో అలా అయితే పర్లేదు. కానీ లోన్ మాత్రం పెట్టుకోవద్దు, ఎందుకంటే లోన్ ఇంట్రెస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది పే చేసేసరికి మీకు ఇంకా అయిపోతుంది ఆల్మోస్ట్. సో డోంట్ టేక్ దట్ రిస్క్ అనమాట. లేదు మా ఫాదరు మా ఫాదర్ చేస్తే నడుస్తుంది ఇల్లు, మా ఫాదర్ మీద అందరు డిపెండ్ అయ్యాము, సో మా ఫాదరు ఇంకా అప్పు చేసి ఇవ్వాలి, లేదా ఇంటి పేపర్స్ పెట్టి ఇవ్వాలి, లోన్ తీసుకొని ఇవ్వాలంటే మాత్రం వేస్ట్. వాళ్ళని బాధ పెట్టకండి, మీరు బాధపడకండి, ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడడం తప్ప ఏముండదు. దానికంటే బెస్ట్ ఏంటంటే, లైక్ నువ్వు జాబ్ చేస్తుంటే పక్క నీకు జాబ్లో సమ్ పర్సనల్ లోన్స్ ఏమైనా వస్తే అలా 5 lakhs అలా తీసుకొని రావచ్చు. కానీ 10 lakhs కంటే ఎక్కువ లోన్స్ తీసుకొని రాకండి, దానికి ఇంట్రెస్ట్లు పే చేస్తూ ఇబ్బంది పడకండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా కొందరు ఇంట్రెస్ట్లు ఇంకా స్టార్ట్ కాలేదు, ఎడ్యుకేషన్ అయిపోయినాక ఎడ్యుకేషన్ లోన్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే నేను చూస్తాను. సో ఎంత సంపాదించినా లైక్ 22 లైక్ మంత్లీ 2 lakhs వేసుకున్నా కూడా నువ్వు సగం లోన్కే పోతుంది 2 years నువ్వు ఇక్కడ కష్టపడేది. సో బెటర్ ఏంటంటే ఓన్ ఫండింగ్ ఉంటే బెటరు. లేదు ఓన్ ఫండింగ్ లేదంటే మాత్రం 20-30 lakhs పెట్టి మాత్రం రాకండి. సీరియస్లీ చెప్తున్నా. అంటే నువ్వు వెళ్ళావా దక్క అంటే, నేను వెళ్ళాను, వచ్చి చాలా ఇబ్బందులు పడ్డాను. ఎందుకంటే నేను కూడా చెప్తే వినలేదు, ఇప్పుడు మీరు చెప్పినా వినరు నాకు తెలుసు ఆ విషయము. బట్ స్టిల్ ఐ వాంట్ టు టెల్ యూ, ఎందుకంటే చెప్తే ఎవడు వినడు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితేనే వింటారు. అందుకని నేను చెప్తున్నా. అంటే నేనైతే 10 lakhsలో వచ్చాను, బడ్జెట్ ఫ్రెండ్లీ. అలా చేసుకున్నాను నేను 10 lakhsలో. అలా చేసుకొని మళ్ళీ అప్పు కూడా లైక్ నేను లోన్ తీసుకోలేదు, లైక్ చిట్టి ఉంటుంది కదా, చిట్ ఫండ్స్ లిఫ్ట్ చేసుకొని ఒకటి, అండ్ నాకు పిఎఫ్ అమౌంట్ ఒకటి, నేను వర్క్ చేస్తాను 5 years, సో ఆ అమౌంట్ ఒకటి, ఇంకా వేరే లైక్ ఇంకొక అన్న దగ్గర ఒకటి. సో ఈ అందరికి తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాను. సో నౌ ఐమ్ పేయింగ్ ఫర్ ఎవ్రీవన్, అందరికీ పే చేస్తున్నా. బట్ లోన్ మాత్రం అస్సలు తీసుకోకండి, ఇబ్బంది చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు లోన్స్ కట్టేటప్పుడు, సీరియస్లీ చెప్తున్నా. అండ్ ఇంకా వీడియోస్ చేస్తాను, లైక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, లైక్ ఇక్కడ జరిగే లైక్ స్కామ్స్ ఏంటి, అకామిడేషన్ ఏంటి, అండ్ ఇక్కడ ప్లేసెస్ ఏంటి,
ఇంకా ఇక్కడ లైక్ అంటే ఇక్కడ రూల్స్ ఏంటి లైక్ 2025 రూల్స్ గురించి కూడా నేను చేస్తాను. నాకు తెలీదు, నేను ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ చేసి రీసెర్చ్ చేసి నేను చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఎవ్రీ వన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ మీకు అప్డేట్స్ వస్తాయి ఎవ్రీ వీడియోకి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.